బీజేపీ ఇప్పుడు ఇందాక వారు దిలీప్ కుమార్ గారు అన్నట్టు మొన్న 3 రోజులు అసలు దాదాపు మీరు అధికారంలోకి ఇంకేదో వచ్చేసారు ఒక 2 అడుగుల దూరంలో అన్న స్థాయిలో హైప్ ఉంది. మీ ప్రయత్నం మీరు చేయొచ్చు యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, డెఫినెట్గా చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న ఒక సీన్ చూస్తే ఎవరు ఛాంపియను లేకపోతే ఎవరు రన్నర్స్ అప్ అనే ఒక అది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు కనిపిస్తుందా? ఇప్పుడు నిన్న బండి సంజయ్ గారు దీని పొలిటికల్ బిగ్ బాస్ అన్నారు, బాగా రిహార్సల్ చేసి డ్రామా చేశారన్నారు. కానీ ఈ అంశాల పట్ల మీ ప్రస్తావన ఏంటి? మీరేం క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మీ రోల్ ఏంటి మొత్తం ఎపిసోడ్లో? సార్ నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా పెద్దలు దిలీప్ కుమార్ గారికి, మిత్రుడు రామ్మోహన్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు నవ్వుకుంటున్నారా లేదా తెలంగాణ సమాజం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు అనేది నిన్న తేటతెల్లం అయిపోయింది. అటు ప్రతిపక్షం కానీ ఇటు ప్రభుత్వ పక్షం కానీ ఏవి అంశాలు లేనట్టు, ఏవి ఇమ్మీడియట్ కార్యక్రమాలు లేనట్టు ఒక డ్రామా ఆడడం కోసము, దాంట్లో పతాక శీర్షికల్లో లేదనుకుంటే హెడ్లైన్స్లలో ఉండడం కోసం, టీవీలలో కనిపించడం కోసము చేసిన ఒక డ్రామాగానే మేము భావిస్తా ఉన్నాం. మా బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అది ఒక బిగ్ బాస్ షోను తలపించింది అని చెప్పి. కానీ దాంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పినారు, వారు ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వీరు తెలంగాణ సమాజానికి ఏమి సార్ డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఆ ప్రభుత్వము, ఆ 10 సంవత్సరాల ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. సార్ నేను చాలా ఆశ్చర్యకరమైన విషయము, ఈ చర్చ జరుగుతా ఉంది. నేను ఈ రోజు మన పేపర్ చూస్తా ఉన్నా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తా ఉన్నా, దాంట్లోనే వచ్చినాయి న్యూస్. 3 అంశాలు చెప్తా ఉన్నా సార్. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్న క్యాబినెట్ లో ఆమోదించింది మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి మొదటి దశ పనుల కోసం. కానీ దానికి అప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలనుకున్నారు తెలుసా సార్? మొదటి ఫేజ్ కు 7,345 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే 4,500 కోట్ల రూపాయలు ఏడిబి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రుణాలు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. దాంతో పాటు మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల పంపిణీకి సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయలు, సారీ సార్ 9,000 కోట్ల రూపాయలు ట్రాన్స్కో మూలధన వ్యయము, అదేవిధంగా నిర్వహణ ఖర్చుల కోసం. ఎందుకు తెలుసా సార్? రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ కార్యాలయాలు లేదనుకుంటే ప్రభుత్వ పథకాలు, వీటికి నెలకు 958 కోట్ల రూపాయలు అప్పులైతుంది ప్రభుత్వం. కానీ ట్రాన్స్ఫోకు చెల్లిస్తలేదు సార్. మీరు నెల బిల్లులు ఇయ్యరు, మేము మాది ఎట్లా నిర్వహణ చేయాలంటే అప్పులు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోమని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఇంత దారుణంగా మార్క్ఫెడ్ ద్వారా 2,500 కోట్ల రూపాయలు యూరియా పంపిణీకి, నిర్వహణ కోసము, యూరియా పంపిణీ కోసం మార్క్ఫెడ్ కు 2,500, ఒక్క రోజు దాదాపు 10-15 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకోవడం కోసం ఆమోదం తెలిపింది సార్ నిన్న క్యాబినెట్. తీసుకొచ్చారు ఎందుకు అని అంటే అప్పుల నిర్వాహకము నుంచి దారి మళ్లించడం కోసం, చర్చ నుంచి దారి మళ్లించడం కోసం, మీ బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం. ఛాలెంజెస్ అన్ని వాటి మీదే కదా, ఒకవైపు అప్పులు, ఒకవైపు ఏమో ఈ గురుకుల టెండర్లు. సార్ నేను అదే చెప్తా ఉన్నా, గురుకుల టెండర్లకు సంబంధించి కానీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులకు సంబంధించి కానీ, లేకుంటే బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పుల గురించి కానీ, బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పుల గురించి అసెంబ్లీలో వైట్ పేపర్, శ్వేతపత్రం రిలీజ్ చేసిండు కదా సార్ రేవంత్ రెడ్డి సర్కారు. మీరు అప్పుడు అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? మీరు చేసిన అప్పుల గురించి ఎవరికి తెలియదు? ఇప్పుడు తెలంగాణ సమాజం ఆ భారం మోస్తలేదా? బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల కుప్పగా తెలంగాణ మారిందనే విషయం ఎవరికి తెలుస్తలేదు సార్? 8 లక్షల, 7 లక్షల, 6 లక్షల గానీ మీరు మొత్తం అప్పుల కుప్పగా చేసిపోయినరు. ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా అప్పులు చేసి ఆ అప్పులకు వడ్డీలు కడుతున్నారు. ఈ విషయం ఎవరికి తెలుస్తలేదు? దాంతో పాటు రోజువారీ నిర్వహణ ఖర్చులకు కూడా మళ్ళా అప్పులు చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఎవరికి తెలుస్తలేదు సార్? ఇప్పుడు కొత్తగా ఛాలెంజ్లు చేసుకొని ఏం నిరూపించాలనుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ రాష్ట్ర అప్పుల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది, దానివల్ల ఇవాళ ఖజానా మీద భారం ఎంత పడుతోంది, దానివల్ల గవర్నెన్స్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, అది ఇవాళ ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది సార్. దానికి వేదిక గన్ పార్క్ అవుతుందా సార్? చెప్పండి రిషి గారు, మనం నిజాయితీగా మాట్లాడుకుందాము. తెలంగాణ భవన్ అవుతుందా, లేదనుకుంటే గన్ పార్క్ అవుతుందా వేదిక? అసెంబ్లీ కావాలి కదా వేదిక. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలనేమో పక్కదారి పట్టించి
ఆ సభా సమయాన్ని వృధా చేసి వాళ్ళేమో రాలేదని చెప్పి వీళ్ళు రమ్మని చెప్పి తొడలు కొట్టి సవాళ్లు చేసి ప్రజల ముందర నవ్వుల పాలయ్యి ఈ విధంగా కాలయాపన చేస్తున్నారు తప్ప ప్రభుత్వం గాని ప్రతిపక్షం గాని బాధ్యతాయుతంగా వ్యవహరించి వారు చేయాల్సిన కార్యక్రమాలు ఏవి చేస్తున్నారో ఈ రోజు ప్రజల తరపున తెలంగాణ ప్రజల తరపున భారతీయ మరి జనతా ఈ పార్టీ టైంలో ఇంత ప్రశ్నిస్తుంది సూటిగా. హైడ్రామా జరుగుతున్నప్పుడు మీరు అదే టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రెండు అంశాల మీద మాట్లాడి ఉండాల్సింది. కరెక్ట్ సార్, గా మేము కరెక్ట్ గా అదే- అది క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది. అంటే మీరు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం అప్పుడు సమాధానం చెప్తుందో లేదో చూసి ఉండాల్సింది. బహుశా బీజేపీకి అదొక అవకాశం మిస్ అయ్యారు మీరు. సార్ రామచంద్రరావు గారు మొన్న ఈవినింగే ప్రెస్ మీట్ పెట్టిండు. వీరి సవాళ్ళు ప్రతి సవాళ్ళ తర్వాత ఈవినింగ్ మొన్న ఈవినింగ్ నిన్నటికి సంబంధించిన వీళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మొన్న అయినాయి కదా సార్. ఉమ్, దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టిండు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మన సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ వృధా ప్రయాస వద్దు, మీరు కాలయాపన కార్యక్రమం చేయొద్దు, లేదనుకుంటే దృష్టి మరల్చే కార్యక్రమం చేయొద్దు, వారు చేసిన అవినీతి, మీరు చేసిన అసమర్థ పాలన గురించి చర్చిద్దాం కావాలనుకుంటే అని చెప్పి రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు నిన్న బండి సంజయ్ గారు కూడా చెప్పారు. ఈ డ్రామాలు ఎందుకండి మీరు, నాకు అర్థం కాదు. ఏం సపోజ్ రిషి గారు మనం అనుకున్నట్టే లేదనుకుంటే వీళ్ళు అనుకున్నట్టే గన్ పార్క్ లో కూర్చొని రెండు పార్టీలు చర్చించుకుంటే ఈ తెలంగాణలో ఉండే సమస్యలన్నింటికి పరిష్కారం ఏమన్నా దొరుకుతుందా? తెలంగాణ భవన్ లో కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుందా? మీరు అరెస్టులు, నాటకాలు, డ్రామాలు ఆడి పతాక శీర్షికల్లో ఎక్కడం కోసం ప్రయత్నం తప్పితే సార్ అంతెందుకు సార్, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అన్నట్టు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సార్. మీరు ఎందుకు ఉండలేదు వాళ్ళు వచ్చిన దాకా, మరి చర్చ ఎందుకు, సవాల్ ఎందుకు చేసిర్రు, చర్చ దాకా ఎందుకు ఉండలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు వార్త వచ్చింది సార్ ఆంధ్రజ్యోతి పేపర్లో. మరి దానికి మీరు నవ్వులపాలు అయినరా కాలేదా? బాధ్యత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పట్టకాల్చి మీదేసిండ్రు అనుకుందామండి, మీరెందుకు ఉలుకులికి పడుతున్నారు? మీకు వేదికలు లేవా? సరి అయిన వేదికలు లేవా? ఆ వేదికల పైన మీరు సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని ప్రజల ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటది కదా సార్. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, ఛాంపియన్స్ రన్నర్స్ అప్ అంటే ఒకవేళ పారిపోయారంటారు. ఇప్పుడు మంత్రులు రాలేదనుకోండి, అదిగో పారిపోయావు అంటారు హరీష్ రావు, కేటీఆర్. సో ఇది ఎలా ఉందంటే సార్ మేము కూడా అడుగుతున్నాం రిషి గారు, మేము కూడా చాలా స్పష్టంగా అడుగుతున్నారు. వచ్చిన వాళ్ళు ఎందుకు పారిపోయారు? మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎందుకు ఉండకుండా పోయారు సార్? పోలీస్ స్టేషన్కి పోయేది ఉండే, అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లకు పోయి పోలీస్ స్టేషన్లోనే కూర్చొని చర్చలు చేసేది ఉండే, మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆడ నిరూపించుకునేది ఉండే. ఎందుకు పారిపోయారు మరి? అంటే టైం పాస్ చేస్తున్నారా? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? మభ్య పెడుతున్నారా? ఎందుకు ఈ వృధా ప్రయాసం ఇది? కనుక కాలయాపన చేయకండి మిత్రులారా. మేము ఏమంటున్నాము, మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ రామ్మోహన్ ఒకసారి రెస్పాండ్ అవుతారు ఈ అంశం మీద. ఒక్క గన్ పార్క్ దగ్గర నుంచి